హాయ్ ఫ్రెండ్స్, మనము న్యూస్ పేపర్ చూస్తే రోజు ఉదయాన ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా మనకు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రస్తుతం మనకు తెలంగాణ విషయానికి వస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని అంతకుముందు పరిపాలించిన బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు ప్రముఖ నాయకులు, వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో విమర్శ చేయటం అనేది వాళ్ళ జన్మహక్కుగా వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్నో విషయాల్లో ప్రజా వ్యతిరేకమైన పనులు వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళు చేశారు. ఆ రోజు ఎవరైనా ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళను హింసించారు, వాళ్ళను భయపెట్టారు, జైల్లో కూడా పడేసిన పరిస్థితులు మనం చూశాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రభుత్వము ఆ రకమైన మనకు ఈ పెద్ద ఎత్తున ఎవరిని భయపెట్టి లేకపోతే వాళ్ళ వాక్ స్వాతంత్రాన్ని నియంత్రించి లేకపోతే అరెస్ట్ చేయటము, బెదిరించటము, లేకపోతే ఇలాంటి వాళ్ళు చేయటం లేదు అనేది మనకు జనాలకు చేయటం లేదని జనాలు భావిస్తున్నారు. కానీ వీళ్ళు ఈ ఈ ఇద్దరు ముగ్గురు పాత బీఆర్ఎస్ అధినేతలు రోజు ఈ ప్రతి విషయాన్ని విమర్శించటము, లేకపోతే కొన్ని విషయాలు ఏదో ఛాలెంజ్లు విసరటము, లేదా అది ఇట్లా జరిగింది ఇది ఇట్లా జరిగిందని చేయటం, ఇవన్నీ మనకేంటంటే మన చూస్తూ ఉంటే రాజకీయ పార్టీలలో అపోజిషన్ అనేది ఉండేది. ప్రతి విషయానికి అది అవసరమున్నా అవసరం లేకున్నా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించటమే అది ఒకటే వాళ్ళ హక్కులాగా వాళ్ళు భావిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు క్రిటిసైజ్ ది వర్కింగ్ గవర్నమెంట్ ఇన్ ఎవ్రీ వే. ప్రతి సందర్భాన్ని ప్రతి విషయాన్ని ఒక రాజకీయంగా రాద్ధాంతం చేయాలని చూడటము అది సరైన విషయం కాదు. తర్వాత అధికారంలో ఉన్న వ్యక్తులను అమర్యాదగా మాట్లాడటం అనేది కూడా కొంతకాలం నుంచి నడుస్తూ ఉంది. ఇది చాలా అసభ్యకరమైన పదజాలంతో ఇది కూడా మనం సమాజం హర్షించదగ్గ విషయం కాదు. ఎవరైనా ఒక మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ ఉంటే వాళ్ళను రెస్పెక్టబుల్గా ఆ పదవిని మనం రెస్పెక్ట్ చేయాలి. వ్యక్తులతో అందులో ఎవరున్నా కూడా పదవి అనేది దాని విలువను కాపాడాలా, వాళ్ళకు గౌరవం ఇవ్వాలి. సో తర్వాత వాళ్ళ వ్యక్తుల గురించి సపరేట్గా మీరు మాట్లాడుకోండి. బట్ ఒక మంత్రి లేకపోతే ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి అన్న వ్యక్తిని మనం సంబోధించటంలో చాలామంది ఈ మధ్య గాడి తప్పుతూ ఉన్నారు. ఇది ఒకటి మారాల్సి ఉంది. తర్వాత అదేదో అక్కడ 100 కోట్లు పోయింది, ఇక్కడ 400 కోట్లు అని ఇవన్నీ ఎవరైనా వాళ్ళ ఇష్టం రాజ్యంగా ప్రకటించటం అనేది ఆమోదయోగ్యం కాదు. మీ దగ్గర రుజువులు ఉంటే మీరు సిబిఐకి కంప్లైంట్ చేయండి, లేదా కోర్టును ఆశ్రయించండి. అంతేగాని రుజువులు లేకుండా అల్లాటప్పగా అడ్డగోలుగా కామెంట్ చేయటం అనేది అది సరైన పద్ధతి కాదు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంది. అంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వాన్ని అడుగడుగున విమర్శించటం, తిట్టడం, దూషించటం అనేది ఇది చట్టము ఆమోదించిన విషయం కాదు. సో ఎవరు అధికారంలో ఉన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిడితే మీరు దాన్ని అంగీకరించి దాన్ని మీరు ఓర్చుకోలేని వాళ్ళు మీరు ఆ పని చేయటము న్యాయం కాదు. ఇది ఇక మీదట దీంట్లో ఈ రాజకీయ పార్టీలు పునరాలోచించుకోవాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.